Students, today I want to discussing the topic electronic payment system advantages and risks. So what is electronic payment system? Definition: electronic payment system is a building blocks of e-commerce which refers to the online exchange of money. These exchange is carried out over the different platform such as e-cash and e-check and credit cards etc. సో వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ అడ్వాంటేజ్? ఇందులో ఏంటిదంటే ఆన్లైన్లో మన మనీ ట్రాన్సాక్షన్ అనేది ఏ విధంగా జరుగుతుందంటే ఈ క్యాష్, నెక్స్ట్ వన్ ఈ చెక్, ఈ క్రెడిట్ కార్డ్స్ ద్వారా జరుగుతుంది. ఎలక్ట్రానిక్ షాపింగ్ అనేది వీటి ద్వారా జరుగుతుంది. ఓకేనా? సో హౌ మనీ అడ్వాంటేజెస్ ఆఫ్ ఎలక్ట్రానిక్ పేమెంట్ సిస్టమ్? ద ఫస్ట్ వన్ ఈజ్ ద గ్లోబల్లీ యాక్సెప్టెడ్. What is the definition of globally accepted? Electronic payment system has been widely accepted around the world because of its whole hassle-free process for converting money. సో ఇందులో ఏం చేస్తామంటే గ్లోబలీ ప్రపంచవ్యాప్తంగా ఈ సిస్టమ్ అనేది ఇంక్లూడ్ అయ్యింది. వైడ్లీ యాక్సెప్టెడ్, ప్రపంచవ్యాప్తంగా మనీ సిస్టమ్ అనేది ఇందులో యాక్సెప్ట్ అయ్యింది. నెక్స్ట్ వన్ enhanced security. Electronic payment system provides enhanced security by minimizing the frauds related to checks and physical cash. What is the enhanced system? Minimizing the frauds. ఇదేంటిది? ఈకామర్స్ ద్వారా ఆన్లైన్ షాపింగ్ యూజ్ చేయడం ద్వారా ఏంటంటే ఎలక్ట్రానిక్స్ దెర్ ఈజ్ నో ఫ్రాడ్స్. సో ఇందేంటంటే ఫ్రాడ్స్ ఏమైతే లోపాలు ఉన్నాయో, తప్పులు ఏమైతే ఉన్నాయో వాటిని మనం మినిమైజ్ చేసి తగ్గించవచ్చు. థర్డ్ వన్ ఏంది? వాట్ ఈస్ ద థర్డ్ అడ్వాంటేజ్? లో ట్రాన్సాక్షన్ ఎక్స్పెన్సెస్. సో వాట్ ఈస్ ద లో ట్రాన్సాక్షన్? ఎలక్ట్రానిక్ పేమెంట్ రిఫర్స్ టు ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ఏ డిజిటలైజ్డ్ వే. ఇట్ డస్ నాట్ రిక్వైర్ హ్యూమన్ ఇంటర్వెన్షన్స్. ఇదేంటి? డిజిటల్ వైజ్. సో ప్రాసెస్ ఈజ్ ఫాలోడ్ బై ద డిజిటల్ వే. అంటే ఫోన్ ద్వారా, నెట్ సిస్టమ్ యూజ్ చేస్తూ, కంప్యూటర్ ద్వారా ప్రాసెస్ అనేది రన్ అవుతుంది. సో ఇందులో ఏంది? హ్యూమన్ యొక్క అవసరాలు అనేది తక్కువగా ఉంటాయి. సో నెక్స్ట్ వన్ స్ప్రెడ్ స్పీడ్ ట్రాన్సాక్షన్స్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్పీడ్ ట్రాన్సాక్షన్స్? ఎలక్ట్రానిక్ పేమెంట్ సిస్టమ్ ఈజ్ ఫాస్టెస్ట్ వే ఆఫ్ ఆపరేటింగ్ ట్రాన్సాక్షన్ ఇన్ ద ప్రజెంట్ ఎరా. It is provide users an easy way to perform transactions features by using phones, laptops. So ఇదేంటిదంటే it is the fastest way. Next one used by the phones, laptops and computers. సో దేని ద్వారా ట్రాన్సాక్షన్స్ జరుగుతాయంటే మనీ ట్రాన్సాక్షన్స్ కానీ ఆన్లైన్ ద్వారా, ల్యాప్టాప్ ద్వారా, కంప్యూటర్ ద్వారా, నెక్స్ట్ వన్ ఫోన్స్ ద్వారా మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ వాట్ ఈజ్ రిస్క్స్? ఎలక్ట్రానిక్ పేమెంట్స్ రిస్క్స్. సో ఎలక్ట్రానిక్ పేమెంట్ సిస్టమ్స్ ఆర్ 3 types of risks. First one is the risks associated with fraud or mistakes. Second one is the risks associated with privacy. Risks associated with credit cards. So first of all I am discussing the risks associated with frauds or mistakes. First one, every electronic payment system has the capability recording data automatically and electronically. It is very easy and less expensive to store data in electronic devices. This automatic record gives the default description of the transaction without any external effort made by the others involved party. ఇందులో ఏంటంటే ఆటోమేటికల్గా ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ ద్వారా ఏమవుతుంది? స్టోర్ అవుతుంది. నెక్స్ట్ రికార్డ్ అవుతుంది. ఏమైతే డీటెయిల్స్ ఉన్నాయో ఆ డీటెయిల్స్ అనేది రికార్డ్ అవుతుంది. నెక్స్ట్ వన్ డిస్క్రిప్షన్ మీన్స్ ఏంటిది? సో ఏ టైంలో ఎంత మనీ ట్రాన్సాక్షన్ చేసినా, ఏ టైంలో ఎక్కడ ఆన్లైన్ షాపింగ్ చేసినాం అనేది అంత టోటల్ డిస్క్రిప్షన్ అనేది ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ ద్వారా మనకి డిస్ప్లే అవుతుంది. సో ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ మీన్స్ ఫోన్స్ ఆర్ ల్యాప్టాప్స్ ఆర్ కంప్యూటర్స్. నెక్స్ట్ వన్ వితౌట్ ఎక్స్టర్నల్ మేడ్ బై ఎనీ అదర్ ఇన్వాల్వ్డ్ పార్టీ. సో ఏంటిదంటే ఎదుటి వాళ్ళ ప్రమేయం లేకుండా ఒకసారి మనం ఇన్స్టాల్స్ కానీ ఒకసారి ఇన్వాల్వ్ చేస్తే అది ఆటోమేటిక్గా రికార్డ్ అవుతుంది. దట్ ఈస్ ద రిస్క్స్ ఆఫ్ electronic payment system. Second one, risk associated with privacy.
It is essential for all electronic payment systems to maintain and ensure privacy. Whenever a purchase is made using smart cards or credit cards, information is stored in the database that consists of various records. సో వాట్ ఈజ్ మీనింగ్ ఆఫ్ ప్రైవసీ? మనం ప్రైవేట్గా అంటే ప్రైవసీ అంటే ఒక్కగా ఒకసారి ఎప్పుడైనా మనం షాపింగ్ చేసినాం అనుకో, అలాంటి డీటెయిల్స్ అన్నిటిని ఏంటిది స్టోర్ చేస్తుంది అనమాట. స్టోర్ చేస్తుంది ఏంటి, స్మార్ట్ కార్డ్ ద్వారా కానీ క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ ఎలా అయితే మనం షాపింగ్ చేస్తామో అటువంటి ఇన్ఫర్మేషన్ని మొత్తం స్టోర్ చేస్తుంది. సో స్టోర్ చేసి వేరియస్ రికార్డ్స్ని కలిగి ఉంటుంది. ఓకేనా? సో అటువంటి రిస్క్స్ అన్నింటిది ఫేస్ చేసేది ఏంటిది, రిస్క్స్ అన్నిటిని డెవలప్ చేసింది ఏంటంటే ఎలక్ట్రానిక్ పేమెంట్ సిస్టమ్. సో నెక్స్ట్ వన్ ఈజ్ ద థర్డ్ వన్, రిస్క్స్ అసోసియేటెడ్ విత్ క్రెడిట్ కార్డ్స్. క్రెడిట్ కార్డ్స్ ద్వారా ఏ విధంగా రిస్క్స్ అనేవి ఫేస్ చేయొచ్చు. ఇన్ ఆర్డర్ టు హ్యాండిల్ ద క్రెడిట్ కార్డ్ డిజిటలైజ్డ్ ఆన్లైన్, సెంట్రల్ బ్యాంక్ హ్యావ్ డెవలప్డ్ ద వేరియస్ ప్రొసీజర్ టు రెడ్యూస్ ద ఇన్సాల్వేషన్స్ టూ టైప్స్. సో డిజిటలైజ్డ్ ఆన్లైన్, సో డిజిటలైజ్డ్ ద్వారా సెంట్రల్ బ్యాంకింగ్ ద్వారా, సో వీటి ద్వారా మనం ఏం చేస్తాము, ఇన్ఫర్మేషన్ అనేది సెండ్ చేస్తాం. దిస్ ఈజ్ ద రిస్క్ మేనేజ్మెంట్. ఓకేనా? These are two types. First one is the either the bank settles it is net position with the guarantee. Next one, bank settles it is not position without the guarantee. So ivaneti ee two components. First one is the with guarantee. So this is the with guarantee. This procedure eliminates the needs of insulations test because the bank presumes that risk associated with the credit cards it's from different banks and not from buyers and sellers. Okay, now this is the part. Next one, without guarantee. So what is the without guarantee? It is necessary for digital bank to define the terms and conditions needed to extend the liquidity for settlement of their net positions. సో ఏంటి, ఇది నెట్ పొజిషన్ బట్టి సెటిల్మెంట్స్ ఉండవు, ఇది నెట్ పొజిషన్ బట్టి సెటిల్మెంట్స్ ఉంటాయి. దిస్ ఈజ్ ద మీనింగ్. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎలక్ట్రానిక్ పేమెంట్ సిస్టమ్.